హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ త్రిపుర బోటిక్. ఈరోజు మనము కుట్టిన బ్లౌజ్కి వర్క్ ఎలా చేయాలన్నది చెప్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ మనకిది. ఈ వర్క్కి మనం గొలుసు కుట్టు వస్తే చాలు, మనము ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా సరే. ఒక లీఫ్లో వేసాను కదా, అది కూడా గొలుసు కుట్టే. మధ్యలో ఉన్న లీఫ్లోంచి మనము గొలుసు కుట్టు వేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు వేస్తుంది ఫ్లవర్ అండి. అది సేమ్ అలాగే ఫ్లవర్ అంతా గొలుసు కుట్టు వేయాల్సి ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం పెడుతూ ఉంటాను. చూసారు కదా, చివరి వరకు అలాగా మనము గొలుసు కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా ఎలా వచ్చింది, చాలా బాగా వచ్చింది, నీట్గా కూడా వచ్చింది ఫినిషింగ్. ఇంకా స్లోగా చూపిస్తున్నాను బాగా కనిపించాలని చెప్పి. మనం చాలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు ఈ వర్క్ని. ఈజీగా కూడా అయిపోతుంది, మనం ఏం కష్టపడక్కర్లేదు దీనికోసం. చూసారా, లాస్ట్కి వచ్చేసింది ఫ్లవర్. అయిపోయింది ఫ్లవరు. ఇప్పుడు మనం సూది కిందకి పెట్టేసుకుని మనం ఒక టాకా వేసేసుకోవాలి. చూసారా ఫ్లవర్ ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇప్పుడు ముడికుట్టు ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ వేస్ని చూస్తున్నారు కదా, సేమ్ అలాగే ఇప్పుడు వేసి చూపిస్తున్నాను నేను. మన కింద సూది తీసుకుని మనకి ఎక్కడికి ఎంత లెంత్ కావాలో అంత ఒకసారి మళ్ళీ సూది కింద నుంచి పైకి తీసి 3 చుట్లు చుట్టి పైకి లాగాల్సి ఉంటుంది. అది కూడా ముడి దగ్గర మనం హ్యాండ్ గట్టిగా పట్టుకొని ముడి వేసి కిందకి పెట్టేయాలి. మళ్ళీ సేమ్ అలానే ఇంకో మూడు కుట్టేస్తున్నాను చూడండి. కావాలంటే ఇందులో చెమ్కీ పెట్టి కూడా ముడి వేయచ్చు. చాలామందికి చెమ్కీలు అవి ఇష్టం లేదు ఉండదు, సింపుల్గా ఉండాలని అనుకుంటారు కాబట్టి నేను ఇలాగా ఈజీగా నీట్గా సింపుల్గానే వేస్తున్నాను. ఇది పెద్దవాళ్ళు అయినా వేసుకోవచ్చు ఈ డిజైన్, అంత సింపుల్గా ఉంది. ఒక స్టోన్ తప్ప ఇంకా ఈ వర్క్లో ఇంక మనం ఏమీ యూజ్ చేయట్లేదు. సో ఎవరైనా వేసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్. మీకు అర్థం కాదేమో మళ్ళీ వేస్తున్నాను చూడండి. ఒకవేళ ఇంకా క్లియర్గా కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడియో చేసి పంపిస్తాను. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. కుట్టడము చాలా ఈజీ అండి. ఇప్పుడు చూడండి మొత్తం అయిపోయింది, కుట్టేశాను. స్టోన్స్ అవి అంటిస్తున్నాను. ఈ స్టోన్ తప్ప బ్లౌజ్లో ఇంకెక్కడ మనకి కుందన్స్ కానీ చెమ్కీస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ఓన్లీ జస్ట్ ఒక స్టోన్ మాత్రమే సింపుల్గా అంటిస్తున్నాను. చూడడానికి కూడా బాగుంటుంది.